ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో తినటానికి మరమరాలు కూడా దొరకలేదు. వజ్ర వైడూర్యాలు పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగడం లేదు. మనల్ని తన హాస్యంతో ఎంతగానో నవ్వించిన హాస్య నట చక్రవర్తి రేలంగి గారు తన చివరి రోజుల్లో అన్న మాటలివి. ఆయన అంతలా బాధపడుతూ ఈ మాటలు చెప్పారంటే ఆయన జీవితాన్ని ఎంత లోతుగా పరిశీలించారో అర్థం చేసుకోవచ్చు. పేద కుటుంబంలో పుట్టిన రేలంగి గారు స్టార్ కమెడియన్ గా ఒక ఊపు ఊపారు. ఆ రోజుల్లో తెలుగు ప్రేక్షకులతో మా రేలంగోడు అని అభిమానంగా పిలిపించుకున్నాడు ఆయన. అంతేకాదు పద్మశ్రీ అందుకున్న తొలి హాస్య నటుడు ఆయన. కష్టపడి ఎన్నో ఆస్తులు కూడబెట్టారు, కానీ వాటిని అనుభవించే యోగం ఆయనకు లేకుండా పోయింది. చివరకు చాలా విషాదకర పరిస్థితుల్లో ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఈ విషయాల గురించి వివరంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. దాదాపు 25 ఏళ్లు తెలుగు సినిమా హాస్య ప్రపంచానికి మకుటం లేని మహారాజుగా ఉన్న రేలంగి గారు సినీ రంగ ప్రవేశం అంత సులువుగా జరగలేదు. ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన కుటుంబ నేపథ్యం, సినిమాల్లోకి రాకముందు ఆయన పడిన కష్టాల గురించి చెబుతూ ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో దానికి కంటిన్యూగా వచ్చే పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడాలి అనుకునేవారు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, అక్కడి నుండి చూడండి. పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్న రేలంగి గారి నేపథ్యం, ఆయన పడ్డ కష్టాల గురించి ఒక్క మాటలో ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఆయన పూర్తి పేరు రేలంగి వెంకటరామయ్య. కాకినాడ సమీపంలోని రావులపాడులో జన్మించారు. చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఉండేది ఆయనకు. అలా నాటకాలపై ఆసక్తితో కాకినాడలోని హ్యాపీ క్లబ్ లో చేరి నాటకానుభవం సంపాదించుకున్నారు. మొదట్లో ఆడవేషాల్లో నటించి పేరు సంపాదించుకున్నారు. 1935లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం అనే సినిమాలో మొదటిసారిగా నటించారు రేలంగి గారు. తరువాత తన స్నేహితుడు పరదేశీ ద్వారా ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య గారి దగ్గర చేరారు. ఆయన పరిచయం రేలంగి గారి సినీ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. 1936లో సి పుల్లయ్య గారు అనసూయ, ధ్రువ విజయం సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అవి ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత రేలంగి గారు పుల్లయ్య గారి దగ్గరే ప్రొడక్షన్ అసిస్టెంట్ గా, సహాయ దర్శకుడిగా, కాస్టింగ్ అసిస్టెంట్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేశారు. కానీ కాస్టింగ్ ఏజెంట్ కావడం వలన ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి పుల్లయ్య గారి దగ్గరకు పంపుతూ ఉండేవారు రేలంగి. అలా ఈయన ద్వారా పరిచయమైన వాళ్లలో కృష్ణవేణి, పుష్పవల్లి, భానుమతి, అంజలీదేవి వంటి ప్రముఖ నటీమణులు కూడా ఉన్నారు. భానుమతి, అంజలీదేవి గారు నిర్మాతలుగా మారి సినిమాలు చేసినప్పుడు ఆయనకు కృతజ్ఞతగా మంచి వేషాలు ఇచ్చారు. 1938లో పుల్లయ్య గారు మద్రాసు వచ్చేశారు. పుల్లయ్య గారితోనే రేలంగి గారు కూడా మద్రాసు వచ్చేశారు. మద్రాసు వచ్చేశాక కాకినాడలో ఉన్న భార్య, తల్లిదండ్రులను కూడా మద్రాసు తీసుకొచ్చేశారు. తనకొచ్చే సంపాదనతో ఇంటి అద్దె కట్టలేక దెయ్యాల బంగ్లాగా పేరు పొందిన ఓ ఇంటిని 8 రూపాయలకు అద్దెకు తీసుకొని అందులో ఉండసాగారు. అయినప్పటికీ డబ్బులకు బాగా ఇబ్బందులు పడేవారు. ఆ రోజుల్లో గంజి తాగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని రేలంగి గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన భార్యను డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారు. తన తండ్రి కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో ఇద్దరికి డబ్బులు సర్దలేక ఆయనకు 104 వరకు జ్వరం వచ్చిందట. ఆ సమయంలో పుల్లయ్య గారు స్నేహితులు సహాయం చేయడంతో ఆ బాధల నుండి బయటపడ్డారు. ఈ సమయంలో పుల్లయ్య గారి దగ్గర కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ బాలనాగమ్మ, గొల్లబామ చిత్రాలతో రేలంగి గారికి కాస్త గుర్తింపు లభించింది. కానీ అవి ఆయన కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడలేదు. ఈయన పరిస్థితి గమనించిన పుల్లయ్య గారు వింధ్యారాణి అనే సినిమాలో మంచి పాత్రను ఇచ్చారు. 1948లో వచ్చిన ఈ సినిమాతో రేలంగి గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు గాను రేలంగి గారికి 300 రూపాయల పారితోషికం లభించింది. దీంతో ఆయన ఆర్థిక కష్టాలు కొద్దిగా తీరాయి. ఆ తరువాత వెంటనే 1949లో ఆయన పరిచయం చేసిన కృష్ణవేణి గారి సహాయంతో కీలుగుర్రం అనే సినిమాలో మంచి కామెడీ రోల్లో నటించారు రేలంగి గారు. ఈ చిత్రంలో స్వయంగా రేలంగి గారే ఓ పాట కూడా పాడారు. ఈ సినిమాకు గాను మరో 300 రూపాయలు లభించాయి. దాంతో ఆర్థికంగా కొంత కుదుటపడ్డారు ఆయన. ఈ 2 సినిమాలతో రేలంగి గారి కెరీర్ ఊపందుకుంది. కీలుగుర్రం రిలీజ్ అయిన అదే సంవత్సరంలో అంటే 1949లో కేవీ రెడ్డి గారి గుణసుందరి కథ సినిమా కూడా రేలంగి గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆయనకు మరిన్ని అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. 1950లో వచ్చిన పరమానందయ్య శిష్యుల కథ సినిమాతో రేలంగి గారి పేరు మారుమోగిపోయింది. ఇక ఆ తర్వాత నుండి 1970ల వరకు సుమారు 20 సంవత్సరాలు తిరుగులేని హాస్య చక్రవర్తిగా చక్రం తిప్పారు.
తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి గారు ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవారు. రేలంగి గారి సరసన సూర్యకాంతం, గిరిజాలు ఎక్కువగా నటించారు. ముఖ్యంగా రేలంగి, గిరిజా గారి జంట అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించేది. ఇక అప్పటి ప్రముఖ కమెడియన్ రమణారెడ్డి గారితో కలిసి ఈయన పండించిన హాస్యం అంతా ఇంత కాదు. వీరిద్దరి జోడికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది థియేటర్లలో. రేలంగి గారు కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు. ఆయన పాడిన వినవే బాల, నా ప్రేమ గోల, సరదా సరదా సిగరెట్టు వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిర్మాతగా రేలంగి గారు సామ్రాజ్యం అనే సినిమాని తీశారు. ప్రముఖ హాస్య నటుడు రాజబాబు గారు ఈ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అయ్యారు. రేలంగి గారు గొప్ప నటుడే కాదు, గొప్ప వ్యక్తి కూడా. ఆ వివరాల గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. రేలంగి గారికి బాగా పేరు, డబ్బు వచ్చాక కొత్త హాస్య నటులకు అవకాశం కల్పించడం కోసం తన అవకాశాలను తగ్గించుకొని కొత్త వాళ్లను ప్రోత్సహించేవారు. ఇలా ఆయన ప్రోత్సాహంతో పేరు తెచ్చుకున్న వాళ్లలో చలం, పద్మనాభం వంటి వారు కూడా ఉన్నారు. అంతేకాదు నిర్మాతలు ఈయనకు ఉన్న డిమాండ్ గ్రహించి హీరోల కన్నా ఎక్కువ పారితోషికం ఇస్తాను, మా సినిమాల్లో నటించమని అడిగేవారట. కానీ రేలంగి గారు మాత్రం హీరోలు లేకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు, కనుక హీరో కంటే తక్కువే మాకివ్వండి అని చెప్పేవారంట వాళ్లకు. అంతేకాదు రేలంగి గారు పెద్దగా చదువుకోలేదు. ఎవరైనా చదువుకోవటానికి ఇబ్బంది పడుతుంటే వాళ్లకు ఆర్థిక సహాయం చేసేవారు. ఎన్నో గుప్తదానాలు చేసేవారు. పెళ్లిళ్లకు డబ్బు సహాయం కూడా చేసేవారు. తన వద్ద పనిచేసిన డ్రైవర్కు వృద్ధాప్యం వలన కళ్ళు కనిపించకపోతే అతనికి ఒక ఇల్లు కట్టించి నెల నెలా పింఛను వచ్చేలా కొంత పెద్ద మొత్తాన్ని బ్యాంకులో వేసి ఆదుకున్నారు. రేలంగికి ఒకే ఒక చెల్లెలు. ఆమెకు కాకినాడలో పెద్ద ఇల్లు కట్టించి ఆ ఇంటి బాగోగుల్ని తనే చూసేవారు. ఆకలి బాధల గురించి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు అనుకొని రోజు ఆయన ఇంట్లో నిత్యాన్నదానాలు జరిపించేవారు. తనకు సినీ జీవితం ప్రసాదించిన సి పుల్లయ్య గారంటే రేలంగి గారికి ఎంతో భక్తి, గౌరవం కూడా. తను ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా పుల్లయ్య గారి ఎదుట ఎప్పుడూ కూర్చోలేదు. ఆయన పక్కన చేతులు కట్టుకునే నిలబడేవారు. అంతటి గొప్ప వ్యక్తి రేలంగి గారు. రేలంగి గారు పుట్టింది రావులపాడు, పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లిగూడెంలో ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకని అక్కడే అత్యాధునిక సదుపాయాలతో రేలంగి చిత్రమందిర్ అనే థియేటర్ నిర్మించారు. రేలంగి గురువు గారైన సి పుల్లయ్య గారు మొదటిసారిగా ప్రొజెక్టర్ ఆన్ చేశారు. ఇక రేలంగి గారి భార్య, పిల్లల గురించి, చివర్లో ఆయన గడిపిన జీవితం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది చెప్పుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేలంగి గారికి 1933 డిసెంబర్ 8న బుచ్చయ్యమ్మ గారితో వివాహం జరిగింది. పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈ దంపతులకు ఒక్కడే కొడుకు, పేరు సత్యనారాయణ బాబు. రేలంగి గారి కొడుకు చిన్నతనంలోనే నాటకాల్లో నటించి 3 అవార్డులు సంపాదించాడు. బాలానందం అనే సినిమాలో హీరోగా, విలన్ గా కూడా నటించాడు. కానీ రేలంగి గారు సినిమాల్లోకి తన కొడుకును రావద్దని చెప్పారు. తండ్రికిచ్చిన మాట కోసం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. 1958లో కుసుమ కుమారితో సత్యనారాయణ బాబు పెళ్లి జరిగింది. కాలక్రమంలో అతనికి 2 కొడుకులు, 5 కూతుళ్లు పుట్టారు. రేలంగి గారు 1970లలో కీళ్ల నొప్పుల బారిన పడ్డారు. 1974 వచ్చేసరికి ఆ నొప్పులు నడుముకి వ్యాపించాయి. నడుము నొప్పి వచ్చిందని డాక్టర్కి చూపిస్తే మొత్తం ఎముకలకు సంబంధించిన వ్యాధి వ్యాపించింది అని తేల్చి చెప్పారు. భారీ శరీరం, పైగా ఎముకల నొప్పితో నడవలేక సినిమాల్లో నటించడం ఆపేశారు. తాడేపల్లిగూడెంలో తన ఇంటికి వచ్చేశారు. చివరి రోజుల్లో అక్కడే గడిపారు. ఎక్కడకు కదలలేకపోయేవారు. చివరకు తన భార్య, కొడుకు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ చూస్తూ 1975 నవంబర్ 27 ఉదయం కన్నుమూశారు. అదే ఏడాదిలో వచ్చిన పూజ అనే సినిమా ఆయన ఆఖరుగా నటించిన సినిమా. రేలంగి గారు మరణించిన తరువాత బుచ్చాయమ్మ గారు దాదాపు 30 సంవత్సరాలు జీవించారు. 2004లో తాడేపల్లిగూడెంలోనే ఆమె మరణించారు. రేలంగి గారి కొడుకు డిసెంబర్ 26, 2013న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. రేలంగి గారు లక్షల్లో ఆస్తులు కూడబెట్టారు. వాటిలో ఒకటి విజయ గార్డెన్స్. దానిని కేవీ రెడ్డి గారికి లీజుకు ఇచ్చారు. తరాలు మారాక లీజుకు తీసుకున్న వారు వారసులు దానిని రేలంగి గారి వారసులకు తిరిగి ఇవ్వకపోవడంతో ఇప్పటికీ కోర్టులో ఆ కేసు నడుస్తోంది.
చెబుతోంది. రేలంగి గారు చనిపోయాక చాలా మంది ఆస్తులు కొట్టేయాలని, మాకు రేలంగి గారు డబ్బులు ఇవ్వాల్సి ఉందని చెప్పడంతో తన తండ్రికి చెడ్డ పేరు రాకూడదని ఉన్న ఆస్తులన్నీ అమ్మి వాళ్లకు డబ్బులిచ్చాడు. అలా ఆయన కూడబెట్టిన ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇప్పుడు మిగిలి ఉన్నది తాడేపల్లిగూడెంలో ఉన్న థియేటర్ మాత్రమే. ఎన్నో కష్టాలు పడి స్టార్ కమెడియన్ గా ఎదిగిన ఆయన ఎన్నో సన్మానాలు, సత్కారాలు, కనకాభిషేకాలు, గజారోహణలు మొదలైనవెన్నో అందుకున్నారు. హాస్యనట చక్రవర్తిగా కీర్తింపబడ్డారు. చెప్పులు లేకుండా నడిచిన పాండీ బజారులో ఏనుగు అంబారీ మీద ఊరేగారు. ఆయన ప్రతిభకు 1970లో పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. సౌత్ ఇండియాలో పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి గారే. ఎన్టీఆర్ గారిని తెలుగు ప్రజలు మన ఎంటివోడు అని ఎలా హక్కును చేర్చుకుంటారో అలాగే రేలంగి గారిని కూడా మన రేలంగోడు అని తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎంతమంది కమెడియన్స్ తరువాత కాలంలో మనల్ని అలరించినప్పటికీ రేలంగి గారి స్థానం ఎప్పటికీ ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఆయన లేకపోయినా ఆయన పండించిన హాస్య పాత్రలు మనల్ని ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ రేలంగి గారి లైఫ్ స్టోరీ. రేలంగి గారు నటించిన సినిమాల్లో ఏ సినిమా మీకు బాగా ఇష్టమో కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో మాకు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.